ఒక ఇంటికి భోజనానికి వెళ్తాం మేడం, 10 రకాల స్వీట్లు 20 రకాల కర్రీస్ అన్నీ వేసి పెడతారండి. అంటే అన్ని మిమ్మల్ని తినమని కదండి, మీకు నచ్చింది మీరు తినమని, ఇంకొకరికి నచ్చింది ఇంకోటి తినమని, ఇంకొకరికి నచ్చింది ఇంకోటి తినమని. అంటే మీరు అందరూ మా ఇంటికి వచ్చారంటే మీరు అందరూ హ్యాపీగా ఎవరు కావాల్సిన తినేసి వెళ్ళండి. అరే అదే పెట్టండి నాకు ఇంకోటి ఉంటే బాగుందని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అన్నదేమో అండి ఐటమ్స్. అంటే ఇప్పుడు ఒక హోటల్కి వచ్చి నాకు కుళ్ళిపోయిన కాకరకాయ కర్రీ కావాలి అంటే షెఫ్ ప్రిపేర్ చేయాలంటారా? కొంతమందికి వాయరిస్టిక్ కంటెంట్ నచ్చొచ్చు, హ్యూమిలియేషన్ నచ్చొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది ఉమెన్ని అవుట్ రైట్ డీగ్రేడ్ చేస్తారు, దానికి రీచ్ కూడా చాలా ఉంటుంది. కానీ మీరు కూడా అదే రూట్ తీసుకుంటే మీకు వాళ్ళకి తేడా ఏంటి సార్? దాని బాడీ దాని షేప్ అంట, ఇలాంటి పవర్స్కి మీరు కేటర్ చేసేది. నేను ఏదో డాక్యుమెంటరీ ఎక్కడ చూసాను, ఒక రేపిస్ట్ది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తారు. వాడికి శిక్ష పడుతుందని తెలుసు, పక్కా దొరికితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ మధ్య ఇండియాలో, అది అయినా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ రేపిస్ట్ ఎలా ఉంటుంది, నాకు ఎలాగో అలాంటి అమ్మాయి రాదు, దొరకదు, నాకు పెళ్ళి అవ్వదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు పెళ్లి చేసేవాళ్ళు లేదా పెళ్లి అవ్వదు, అండ్ సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉంటాడు. సో నాకు అది ఏదో విధంగా ఒక అమ్మాయితో ఏదో కావాలి అని. హీరోది ఈ సినిమాలో ఎగ్జాక్ట్ సేమ్ డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ చూసి దీన్ని తట్టేయాలి అంటాడు, పక్కన ఫ్రెండ్ రేపు పొలిటీషియన్ కూతురు తట్టేయాలంటే ఏంట్రా అంటే ఆయన అంటాడు, మనం పెళ్ళడితే ఇస్తారా ఇవ్వరు కదా, ఏదో డైలాగ్ ఉంటుంది ఆగండి, ఇంకోసారి పుడతావా ఏంటి అని చెప్పి వెళ్తాడు, వెళ్ళి హగ్ చేసుకొని కిస్ పెడతాడు ఫోర్స్ఫుల్లీ. మీరు మంచి స్క్రిప్ట్ రాకపోయినా పర్లేదు, టీఎఫ్ఐ ఆడియన్స్ ఆర్ యూస్ టు ఇట్, బట్ డోంట్ కాంట్రిబ్యూట్ టు రేప్ కల్చర్. అలాంటి సీన్ చేయడానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఎడిటర్ కి బుద్ధి లేదంటే పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ సిబిఎఫ్సికి ఏమైంది? సిబిఎఫ్సికి కస్ వర్డ్స్, మిడిల్ ఫింగర్ తోటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఒకేలా అనిపించింది. మళ్ళీ ఈ రేపిస్ బిహేవియర్ కి యూఏ రేటింగ్ ఒకటి. ఫూల్ లాంటి సినిమాలో అన్ని చేంజెస్ చెప్పి ఇక్కడ మాత్రం కళ్ళు మూసుకున్నారు. టీఎఫ్ఐ నుంచి సర్టిఫికేషన్ వరకు అందరూ రేప్ కల్చర్ ని పెంచి పోషించడమేనా? ఇది యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం అండి. హౌ డూ యూ నాట్ సీ దిస్? నేను పెద్ద ఫిల్మ్ మేకర్స్ ని బ్లేమ్ చేయట్లేదు, ఈవెన్ ద యావరేజ్ స్మాల్ వన్స్ ఆర్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. కొంచెం టైం బ్యాక్ మూవీస్ లో రేప్ జోక్స్ ప్రాబ్లమాటిక్ అని నేను ఒక వీడియో చేస్తే ఒక బట్ హర్ట్ ఫిల్మ్ మేకర్, స్క్రిప్ట్ కన్సల్టెంట్ ఆర్గ్యుమెంట్ లేక హీ యూజ్డ్ రేప్ యాజ్ అ పంచ్ లైన్ అగైన్. ద ఐరనీ. ఇలానే మిసాజినీని డిస్మాంటిల్ చేయడానికి నన్ను ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయడానికి నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఆర్ గో టు హైలైట్స్ అండ్ డొనేట్. థ్యాంక్ యూ.